వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు ప్రజావాణిలో భాగంగా కొంతమంది సిపిఐ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏ సమస్యల పట్ల వచ్చినారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిని లక్ష్మి, నా పేరు జయలక్ష్మి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు మేము ఎందుకు వచ్చినామంటే అక్కడ మేడిపల్లి మండలము 2006లో గుడిసెలు వేసుకోవడం జరిగింది. అక్కడ కొంతమందికి పట్టాలు వచ్చినాయి, కొంతమందికి పట్టాలు రాలేదు. కాబట్టి అక్కడ ఈక్వల్గా అందరికీ సమానంగా మా పార్టీ నిర్ణయించింది 60 గజాలు కొలిసియాలని నిర్ణయించింది. ఆ మేరకు పట్టాలు వచ్చిన వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళని పట్టాలు రాని వాళ్ళను బెదిరిస్తారు. కాబట్టి ఈరోజు మేము కలెక్టర్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళ కలెక్షన్ ఉండే, ఇప్పుడు మంచినీళ్ళ కలెక్షన్ కూడా తీసేసి అక్కడ ప్రజలు చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఆ మంచినీళ్ళ నల్ల కూడా మాకు వస్తట్టు అధికారులకు తెలియజేయాలని కోరుకుంటూ మాకు పట్టాలు వచ్చేంత వరకు మేడిపల్లి మండలంలో మేము పోరాడతాం. మిగతా వాళ్లకు రాని ఎడల మేము మళ్ళీ ఇంకా పెద్ద రాకపోతే పెద్ద ఆందోళన కూడా మేము చేయవలసి వస్తుంది. నా పేరు రామతార, నేను ప్రజానాట్య మండలిలో కళాకారాలని. మేము బోడుపల్లో గత 10 సంవత్సరాల నుంచి కిరాయిలకు బతుకుతున్నాము. మాకు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక డబల్ బెడ్రూమ్లా లేకపోతే ఇళ్ల స్థలాల ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చాలామంది పిల్లలతో ఇక్కడ బ్రతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నాము. పిల్లల ఫీజులు, ఈ రెంట్లు కట్టాలంటే కూడా మాకు కూడా అవతలేదు. కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో తీసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా మేము మాకు ఇళ్ల స్థలాలైనా డబల్ బెడ్రూమ్లైనా రావాలని మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కావున మా పేదలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వము. మాకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకైనా, లేకుంటే ఇళ్ల స్థలాలు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. పెద్దమ్మ కాలనీ చామిరిపేట మన పేరు. అయితే అక్కడ ఇండ్లు ఫస్ట్ ప్లాట్ ఇచ్చిండ్రు. ప్లాట్ ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉన్న ఇండ్లే కూల్చొగొట్టి మళ్ళీ ఇండ్లు ఇస్తున్నారు. లేని వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అది ఎవరు అడిగేటోళ్ళు లేరు. అడుగుతాము, మేము వస్తాం రేవంత్ రెడ్డి అన్న మరి ఎక్కడ కళ్ళు మూసుకున్నాడో ఎంక్వైరీ చేస్తామంటారు. ఎవరు ఎంక్వైరీ చేసేటోళ్ళు, ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. ఎవరు గరీబులను గుర్తించలేదు. అందరు వచ్చినప్పుడు మేము వస్తాం, మేము ఉన్నామంటారు. ఉన్నప్పుడు ఓట్లు వచ్చినప్పుడే అందరు వస్తారు. ఓట్లు వేసినాక వాళ్ళు 5 రోజులు తిరగనికనే వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకపోతాయి, జ్వరాలు వస్తాయి. 5 సంవత్సరాలు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా మనల్ని ఎవరు గుర్తించరు. అది అక్కడ షావర్పేట మీద కన్ను పెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అన్న ఇంతగానం చెప్పుతుంటే కూడా నువ్వు గుర్తించుకోవాలి. గరీబులకు లేని వాళ్ళని చూసి ఎంతమంది ఉన్నారు నాయకులు అంటూ. నాకంటే చాలా గరీబులు ఉన్నారు అక్కడ వచ్చి చూస్తే. ఎవరు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేయాలని కోరిక మాది. అసలు లేని వాళ్ళని ఎవరు గుర్తిస్తలేరు, అదే మా బాధ. అట్లా వచ్చి చూస్తే బాగుంటుంది కదా. చూస్తాను వదిలేస్తారు అంతే. ఈ 2 రోజులనే ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో రాకుండా మాకు ఈ ప్రభుత్వంలోనే వస్తుందేమో అనే చిన్న కోరిక ఉన్నది. రేవంత్ అన్న మీరు కూడా మీ దృష్టికి తీసుకురావాలనే మేము కోరుకుంటున్నాం. చేస్తాడు రేవంత్ అన్న వస్తాడు చేస్తాడు అనుకుంటాం కానీ ఎవరు ఆ 2 రోజులే అయిపోయి మళ్ళీ ఏదైతే 3 సంవత్సరం ఇంకొక సంవత్సరం ఉంటాడేమో అయిపోయి మళ్ళీ ఈయన పోయినట్టు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు. ఎవరు వస్తారు ఎవరు లేదు. ఇంకా చాలా ఇది ఉంటుంది. ఇంతగానము చాలా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాము. ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి లేని వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు కొడితే ఎంత ఆస్తులు ఉన్నాయి పడతాయి కదా బయట. గుర్తిస్తాను కానీ లేని వాళ్ళని మాత్రం ఊరు ఆడబిడ్డల కంట ఊరు వాళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు 2-3 ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఆధార్ కార్డు కొడితే ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. ఎంక్వైరీ చేస్తారు ఇస్తారనంటే డబల్ బెడ్రూమ్కి 3 సార్లు పెట్టినాం. అక్కడ 3 సార్లు పెడితే పేర్లు వచ్చినాయి అంటారు. ఆడుకోతే నేను పేరు రాలేదమ్మంటారు. ఎవరు గుర్తిస్తారు? లోపల ఇస్తున్నారు. పైసా ఇస్తే ఇస్తామంటున్నారు. మరి అసలు మాకు పైసలు లేకనే కదా, మేము లేకనే ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చినాం. మేము పైసలు ఎక్కడ తెచ్చేయాలి? లంచాలు అంటే మేము ఎక్కడ తీస్తాం? ఈరోజు ఈ పూటకు ఈ పని చేసుకుంటేనే మా పొట్టలు గడిచే రోజులు మాకు. మేమేమో కోట్ల ఆస్తున్నోళ్ళం కాదు, మేమేమో నౌకరదారులం కాదు, లేబర్ వాళ్ళం. మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం. మేము లంచాలు ఎక్కడ తెచ్చేయాలి? అదే కదా మా బాధ. సో ఇప్పుడు ప్రస్తుతం మనము ప్రజావాణిలో భాగంగా చూసుకున్నట్లయితే కొంతమంది సిపిఐ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు మేడిపల్లి ప్రాంతంలో కావచ్చు, అటు బోడుపల్లి ప్రాంతంలో కావచ్చు, గత ప్రభుత్వము వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ కూడా అవి కొంత మటుకే పట్టా అనేది జరిగింది. ఇంకా కొంతమందికి పట్టాలు జరగలేదు. వాళ్ళ మీద దాడులు చేస్తూ తక్షణం మీరు కాల్ చేయాలని చెప్పేసి, ఇక్కడ వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే గతంలో మాతో పాటుగా పట్టాలు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో మాకు సమాంతరంగా అందరికీ పట్టాలు కల్పించి మాకు అక్కడ ఆ ప్రాంతంలోని నీటి సౌకర్యం కూడా లేదు. ఆ నీటి సౌకర్యం కూడా కల్పించాలి. గత ప్రభుత్వం నీటి సౌకర్యానికి నల్లాలు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నల్లాల సదుపాయాన్ని కూడా తొలగించినారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే దీన్ని పట్టించుకొని మాకు
తొందరలో పట్టాలు ఇచ్చి వీలైతే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. చూసినటువంటి పొలిటికోస్ మీడియా, నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.